నమస్తే. వెల్కమ్ టు టుడే ఈటీ న్యూస్. నేను కల్పన. ప్రశ్నిస్తే కేసుల. అమ్మో! రచ్చరాములమ్మ నోటి నుండి ఇది బూతు మాటినట్టే ఉంది. ఎందుకంటే ప్రశ్నిస్తే కేసుల. అసలు మీరు ప్రశ్నిస్తున్నారా? ఎవరిని ప్రశ్నిస్తున్నారు మీరు? ప్రజల కోసం ఏ అధికారులైనా ప్రశ్నిస్తున్నారా? లేకపోతే ఏ రాజకీయ నాయకుల పార్టీనైనా ప్రశ్నిస్తున్నారా? నిజంగా మీ నోటి నుండి ఈ మాట ఇంటే బూతు మాట విన్నట్టే ఉంది. నా మీద కేసులు, నేను ప్రశ్నిస్తే కేసులు. ఎప్పుడు జూడు రామున్ని అట్లంటుర్రు, రామున్ని ఇట్లంటుర్రు. మతాల మీద మీరు వార్తలు జేస్తుర్రు గానీ, అది వార్తలనాలనా? లేకపోతే మత విద్వేషాలనాలనా? మీరే ఆలోచించండి. నేను ప్రశ్నించినందుకు నా మీద కేసులు పెట్టిర్రు. ఢిల్లీ జంతర్ మంతర్ స్టేజ్ పైకి పోయి ప్రకాష్ రాజ్ ఏమో రాముని పేరు తీస్తారు. వాళ్ళే రాముని పేరు తీస్తారు. వాళ్ళే సీత పేరు తీస్తారు. వాళ్ళే అల్లా పేరు తీస్తారు. పాకిస్తానీయులు వాడిన గీతం తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద వాడతారు. ఇవన్నీ మంచిగానే ఒక చిన్న రీల్ చేసి బాగా పెట్టింది. ప్రశ్నిస్తే కేసులు. వావ్! వావ్! వండర్ అసలు ఈ మాట. ప్రశ్నిస్తే కేసులు పెడితే నీ ప్రశ్న వెనుక ప్రజలుంటారు. కానీ ఇప్పుడు ప్రశ్నిస్తే కేసయింది ఎందుకో తెలుసా? మత విద్వేషాలు రెచ్చగొడుతున్న రాములమ్మ అని జెప్పేసి కేసయింది. అంతేగాని ఏ బండి సంజయ్‌ని తిట్టినందుకో, లేకపోతే బండి సంజయ్ మీద వార్త రాసినందుకో, లేకపోతే బీఆర్ఎసోళ్ళ మీద వార్త రాసినందుకో, లేకపోతే కాంగ్రెసోళ్ళ మీద నువ్వు వార్త జేసినందుకో, అంటే రాజకీయ పార్టీల పైన నువ్వు వార్త జేస్తే, ప్రజల కోసం నిలబడి రాజకీయ నాయకులను ప్రశ్నించినందుకు నీ మీద కేసు అవ్వలేదమ్మా. అమ్మా నోరు కొంచెం కొంచెం బూతు మాటలాగానే అనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ప్రజలారా. ఆమె ఎప్పుడు జూషినా ఈ మహమ్మద్ అది జేషిండు, ఆ అక్బర్ అది జేషిండు, ఈ జునైద్ ఇది జేషిండు. ఇవేనా? ఇది ప్రజల సమస్యలా? ఏ ఒక్క రోజైనా విద్యా వ్యవస్థ కోసం, తెలంగాణ విద్యా వ్యవస్థ కోసం గానీ, లేకపోతే ఉచిత విద్య కోసం గానీ, ఏ రోజైనా మీరు ఇండిపెండెంట్‌గా ఛానల్ పెట్టినప్పటి నుండి మాట్లాడిండ్రా? మరి ప్రశ్నిస్తే కేసులు అని ఎట్లా అంటున్నారు మీరు? ప్రశ్నిస్తే ఏడ ప్రశ్నించిర్రని మీరు? ప్రశ్నిస్తే కేసులు అవ్వడానికి. ఒక్కసారి ఈ ఆడియో వినండి. చూడండి. రెవల్యూషనరీ పోయం ని తీసుకొచ్చి ఈడ వేదిక మీద గట్టిగా మైక్ పట్టుకొని పాడొచ్చు. పాడినందుకు నేను ప్రశ్నిస్తే కేసులు. చాలా మంది టెర్రరిస్టులకి ఒక నినాదం ఉంటది, గజ్వాయే హింద్ అని. అంటే దానికి అర్థం హిందుస్థాన్ ని ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి అని. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మీరు. ఇది సాధ్యమేనా? భారతదేశాన్ని ఇస్లామిక్ గా గాని, క్రైస్తవ్యంగా గాని, ఇంకా హిందుత్వంగా గాని మార్చడం సాధ్యమేనా? అది అసాధ్యం. ఆమె ఏదో అల్లా గురించి వచ్చి ఆడ పాట పాడింది. ఈమె దాన్ని తీసుకొనొచ్చి పాకిస్తానీయుల గీతం అంటుంది. మరి అట్లంటే ముస్లిమ్స్ హిందీనే మాట్లాడకూడదు నిజానికి చెప్పాలంటే. మరి పాకిస్తాన్‌లో గూడా హిందీ మాట్లాడతారు. ఇక్కడ గూడా హిందీ మాట్లాడుతుర్రు. పాకిస్తానీయులు మాట్లాడే భాషను తీసుకొచ్చి మన భారతదేశంలో మాట్లాడుతుర్రు అంటది. ఇంక కొద్ది రోజులైతే ఈమె పిచ్చి అంత పీక్స్‌కెళ్ళిపోతుంది. అవునా కాదా? మీరు ఆలోచించండి. పాకిస్తానీయులు ఏం మాట్లాడతారు? హిందీనే మాట్లాడతారు. మరి ఇక్కడున్న భారతీయులు, ముస్లిమ్స్ ఏం మాట్లాడతారు? భాష. ఏది మాట్లాడతారు? హిందీ మాట్లాడతారు. కొద్ది రోజులైతే ఈ రచ్చరాములమ్మ ఏం చేస్తదంటే, ఈమె పిచ్చి ఎంత పీక్స్‌కెళ్ళిపోయిందంటే, అల్లా పాటలు ఎవరైనా పాడితే అది పాకిస్తానీయుల గీతం. కరెక్టే. కానీ ఒకవేళ హిందీ గిట్లంగా కొద్ది రోజులైతే ఈమేమంటదంటే, హిందీ మీరు మాట్లాడుతుర్రు, ముస్లిమ్స్ హిందీ మాట్లాడొద్దు, హిందీని బ్యాన్ చేసేయండి. పాకిస్తానీయులు మాట్లాడే హిందీ ఇక్కడ ముస్లిమ్స్ మాట్లాడుతుర్రేంది అంటది కొద్ది రోజులైతే. అంత మతం అనే పిచ్చి ఈమెకు పట్టుకుంది. మళ్ళీ ఈమంటుంది, నేను ప్రశ్నిస్తే ఏమని ప్రశ్నించిర్రు? పాకిరాజులని, ఊర పందులని. ఇది ప్రశ్నించడమా? ప్రశ్నించడమా ఇది? లేదంటే ప్రజలకేం గావాలి? ఒకవేళ అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు తప్పును తప్పుగా ఖండించాలి గానీ, పాకిరాజులని, గంజాయి మొక్కని, ఊర పందులని ఇవి మాట్లాడడం ప్రశ్నించడమేనా? ఆలోచించండి. సో, ఈమె మీద ఒక ఆయన కేస్ పెట్టడం జరిగింది. ముస్లిం అబ్బాయి కేస్ పెట్టిండు. ఏమనంటే, రచ్చరాములమ్మ అనే ఈమె యూట్యూబ్ ద్వారా మత విద్వేషాలు రెచ్చగొడుతూ మాట్లాడుతుంది అని. మనం గతంలో గూడా కోవా బన్ గురించి చూసినట్టయితే వాళ్ళు బండ్ల తూ అని ఉంచుతారు. అదని చేస్తారు, ఇదని చేస్తారు. ఎవరో ఒకరు తప్పు చేస్తే మిగతా వాళ్ళందరూ తప్పు చేసినట్టే అని మతం మీద పడిపోతారు వీళ్ళు. అట్లా అనుకుంటే క్రైస్తవ్యంలో తప్పులు జరగడం లేదా? ముస్లింలో తప్పులు జరగడం లేదా? హిందుత్వంలో తప్పులు జరగడం లేదా?
కొంతమంది హిందూ ముసుగులో ఉన్న బాబాలు అత్యాచారాలు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. కొంతమంది క్రైస్తవం ముసుగులో ఉన్నోళ్ళు పాస్టర్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం దర్గాలలో ఉండి ముస్లిమ్స్గా ఉండే వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిరని మరి హిందుత్వంలో ఉన్న వాళ్ళందరూ తప్పుడోళ్ళే అయిపోరు, క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళందరూ తప్పుడోళ్ళు అయిపోరు, ముస్లిమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పుడోళ్ళు అయిపోరు. కానీ వీళ్ళ దృష్టిలో మాత్రం అక్బర్ కావచ్చు, అంటే నేను వాళ్ళు ఎవరో నాకు తెలియదు, పేర్లు చెప్తున్నా. ఆ పేర్లు వినగానే వీళ్ళకు మైండ్ ఇట్లా డైవర్ట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ నిజంగానే ఆ రాముడు దిగొచ్చి మేము అందరం ఒకటే, అల్లా ఒకడే, యేసుక్రీస్తు ప్రభు ఒకడే, రాముడిని నేను ఒక్కడనే అని చెప్పినా కూడా వీళ్ళు ఏకీభవించరు. అంత మత విద్వేషాలు వీళ్ళ మనసులో ఉంటాయి అన్నమాట. నిజానికి చెప్పాలంటే రచ్చ రాములమ్మ గారిని నేను 7-8 సంవత్సరాల నుండి ఫాలో అవుతా. శాటిలైట్ ఛానల్స్ లో కూడా చేసింది, కొన్ని కేబుల్ ఛానల్స్ లో చేసింది, దాని తర్వాత సోషల్ మీడియాలో వర్క్ చేసింది. ఎంత మంచిగా చేస్తుండే అప్పుడు. కానీ సొంత ఛానల్ పెట్టేసరికి వీళ్ళకి ఏమొస్తుందో నాకు అర్థం కాదు. కానీ ఇంకా లేదంటే దేనికైనా లొంగిపోతారో, మతాలకు లొంగిపోతారో, నువ్వు ఇట్లా మాట్లాడు నీకు ఇది చేస్తాం అది చేస్తాం అంటే లొంగిపోతారో తెలియదు. కొన్ని ఛానల్స్ మాత్రం మతాలను ముందుకు తీసుకొస్తున్నాయి. మరి రచ్చ రాములమ్మ ఇంత మంచిగా నేను మాట్లాడుతున్నా, నేను ప్రశ్నిస్తున్నాను, మీరు ఏ ఒక్క రోజైనా క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ అందరం ఒకటే అని మీ నోటి నుండి ఎప్పుడైనా వచ్చిందా? అది కదా ప్రశ్నించడం అంటే. భారతీయులం అందరం ఒకటే, మన కులం లేదు, మతం లేదు, ఏం లేదు, మనం అందరం మనుషులమే అని ఏ రోజైనా మీ నోటి నుండి వచ్చిందా? ఎప్పుడు చూసినా రాముడి మీద వీడియోస్ చేయడము, రాముని వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు. బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అనంది వర్క్ స్టార్టే చేయరు కదా. మరి రాజకీయ నాయకులు ఎందుకు శ్రీరాముని వాడుతున్నారని ఏ ఒక్క రోజైనా అడిగినరా? అడగరు. కానీ నేను ప్రశ్నిస్తున్నా, నా మీద కేసులు అవుతున్నాయి. ఏమని ప్రశ్నిస్తున్నావు నువ్వు? విద్యార్థుల కోసం నీట్ ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగినాయి, ప్రధాన ఆయన విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయండి అనగానే అది ఎందుకో తెలుసా? బీజేపీ విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయమని అడిగారు కాబట్టి వీళ్ళందరూ దేశద్రోహులు అయిపోతారు. అది విద్యార్థులు కానివ్వండి, ఇంకా వేరే రాజకీయ పార్టీలు కానివ్వండి, ఎవరైనా కూడా ఈమె దృష్టిలో ఏమవుతారంటే దేశద్రోహులు అవుతారు, లేదంటే టెర్రరిస్టులు అవుతారు. ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతుంది విద్యార్థులను కానీ ఎవరినైనా కానీ. నీ మీద కేసులు అయ్యేసరికి నువ్వేమంటున్నావు? ప్రశ్నిస్తున్నా నేను. ఏం ప్రశ్నిస్తున్నావు అమ్మా నువ్వు? ఒక్కసారి నీ ఛానల్ బ్యాకప్లోకి వెళ్ళి చూసుకో అమ్మా. నీకు ఒకవేళ ప్రశ్నించినట్టు అనిపిస్తుందేమో. మొత్తం ఛానల్లోకి వెళ్ళి నువ్వు చూసుకుంటే శ్రీరాముని వాళ్ళు అదన్నారు, శ్రీరాముని వీళ్ళు ఇదన్నారు. ఓకే, మతం గురించి పోరాడే మత పెద్దలు చాలా మంది ఉంటారు. సనాతన ధర్మం అని ఒకరు వస్తున్నారు, ఇంకొకరు రాముడు అని వస్తున్నారు. నువ్వు ఒక జర్నలిస్ట్ కదా, జర్నలిస్ట్ అని ఎందుకు పెట్టుకుంటున్నావు? మరి నువ్వు ఒక మత పెద్ద అని పెట్టుకో. నేను మతం కోసమే పోరాడతాను పెట్టుకో. వాయిస్ టీవీ అని ఎందుకు పెట్టుకున్నావు? జర్నలిస్ట్ అని ఎందుకు పెట్టుకున్నావు? యాంకర్ రాములమ్మ అని ఎందుకు పెట్టుకున్నావు? ఆలోచించండి. ఆయన కేసు పెట్టడం జరిగింది. అసలు ఏమని కేసు పెట్టిర్రో చూద్దాం. చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యేలా ఒక చిన్న వాటిని మీకు పలకడానికి, పాడడానికి హింద్ అని అంటే దానికి అర్థం హిందుస్థాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి అని. ఇప్పుడు ఒకసారి ఆలోచించుంటారు మీరు. ఆ కాక్రోచ్ స్టేజ్ మీద ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ వచ్చిండు, వచ్చి ఆయన్నే రాముడు టాపిక్ తీసుకొచ్చిండు. మళ్ళీ తర్వాత ఆయన రాముడు టాపిక్ ఏం తీసుకొచ్చిండు? చాలా మంది బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అను, జై శ్రీరామ్ అను అని అంటారు. కానీ నేను జై శ్రీరామ్ అనను, జై సంవిధాన్ అంట అని అంటున్నాడు. తప్పేముంది? ఆయన ఎట్లా తీసుకొచ్చినట్టు అవుతుంది? ఒకటి అసలు రాముడు గురించి ఎందుకు ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం అన్నాడు కదా. మరి రాముడిని ఎందుకు మధ్యలోకి తీసుకొస్తారు బీజేపీ వాళ్ళందరూ కూడా? అప్పుడు మీకు అవమానం అనిపించడం లేదా? అయ్యో నిజంగానే కదా, ఒక రాజకీయ పార్టీకి దేవుడు ఏమైనా బానిసనా? ఒక రాముడు ఎందుకు వాళ్ళు వాడుకుంటున్నారు? ఈ బ్యానర్స్లలో ఎందుకు వేసుకుంటున్నారు? నువ్వు బీజేపీ పోస్టర్స్ వేసుకో, మోడీ గారి పోస్టర్స్ వేసుకో, ఇంకేదైనా వేసుకో, రాముడి ఫోటో ఎందుకు ఆ బ్యానర్లలో వేసుకుంటున్నారు అని ఏ ఒక్క రోజైనా ఈమె క్వశ్చన్ చేసిందా? అక్కడికి వెళ్ళి ప్రకాష్ రాజ్ ఏమన్నాడంటే, నేను జై శ్రీరామ్ అని ఎందుకు అనాలి, నేను జై సంవిధాన్ అంట అని అన్నాడు. సో ఈ మాట మీకు బూతులాగా అనిపించింది. కానీ ఆ పోస్టర్లలో రాముడిని వేసుకుంటే ఒక రాజకీయ పార్టీ అది బూతులాగా అనిపించదు మీకు. చూడండి, ఇది ఒకటి. అదే స్టేజ్ మీద ఇంకొకటి వచ్చి రాముడి గురించి జోకులు చేసిండు కదా.
రాముడు గురించి వద్దంటారు, రాముడు గురించి వాళ్ళే ఏమని జోక్ చేసిండు ఆయన? సీతాక పతిక నామ్ లే లేకర్. కరెక్టే కదా మరి. సీతాక పతిక నామ్ లే లేకర్ అంటే దేవుని పేరు తీసుకొని వీళ్ళు రాజకీయం చేస్తుర్రు అన్నాడు. ఇది జోకులంట ఈమెకి. ఈమె చేసేవి జోకులా? వాళ్ళు చేసినవి జోకులా? మీరే ఆలోచించండి. మాట్లాడతారు, జోకులు చేసుకుంటారు. హ్మ్. తర్వాత అదే స్టేజ్ మీదకి ఇంకొక ఆమె వచ్చి బస్ నామ రహేగా అల్లాగా అని పడుతుంది. హ్మ్. దీన్ననరా గజవాయ హిందని మన హ్మ్. దేశం కోసం భారత్ మాతాకి జై అనడానికి నేను కొంతమందికి ఆ కాక్రోచ్ స్టేజ్ ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మీరు. ఆ హ్మ్. కాక్రోచ్ స్టేజ్ మీద ఏం జరిగింది? దేశం గట్టిగా మైకు పట్టుకొని వేదిక మీద గట్టిగా మైకు పట్టుకొని పాడొచ్చు. హ్మ్. పాడినందుకు నేను ప్రశ్నిస్తే కేసులు. హ్మ్. ప్రశ్నిస్తే కేసులు. ఈమె ఏమని ప్రశ్నించింది? అసలు కేసు ఏమైందో చూద్దాం ఇప్పుడు. చూడండి. అయ్యా నేను కరీంనగర్ జిల్లా సప్తగిరి కాలనీ నివాసిని. సామాజిక మాధ్యమాల్లో సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రచారం అవుతున్న ఒక వీడియో నా దృష్టికి వచ్చింది. అది ఏ టీవీలో అంటే వాయిస్ టీవీ అనే యూట్యూబ్ డిజిటల్ మీడియా ఛానల్ ద్వారా ప్రసారం చేయబడిన దుష్ప్రచారం చేశారు. ముఖ్యంగా వీడియోలో భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చడం అనే వ్యాఖ్యని మరియు వ్యాఖ్యలను ఉపయోగిస్తూ ముస్లిం సమాజంపై సమాజంలో ద్వేషాన్ని, అసహనాన్ని మరియు అనుమానాలను పెంచేలా మాట్లాడారు. ఈ వీడియోలోని విషయాలు మరియు వ్యాఖ్యలు ముస్లిం సమాజాన్ని తీవ్రంగా అవమానపరిచేలా ఉండడమే కాకుండా విభిన్న మతాల మధ్య శత్రుత్వాన్ని పెంచి శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయి. కావున ఈ క్రింది చట్టాల ప్రకారం సదరు ఛానల్ నిర్వాహకులు మరియు ఆ వీడియో ప్రసారానికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోగలరని ప్రార్థన. భారతీయ న్యాయ సహిత బిఎన్ఎస్ సెక్షన్ 196 బిఎన్ఎస్ విభిన్న మతాలు, కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం అయిన అసూయను రెచ్చగొట్టడం అని కేసులు పెట్టడం జరిగింది. ఎవరంట ఈయన? సప్తగిరి కాలనీ, కరీంనగర్, మహమ్మద్ అజీం. సో మీరు మాట్లాడుతుంటే చూసి ఎవ్వరు ఊరుకోరు కదా. రచ్చ రాములమ్మ గారికి నేనేం చెప్తున్నా అంటే, ఇప్పటికైనా నిజంగా మీరు మాట్లాడిన అబద్ధాన్ని, మీరు మాట్లాడిన జోకుని అది నిజం చేయండి. ఇప్పటికైనా ప్రశ్నించండి. రాజకీయ నాయకులను ప్రశ్నించండి, మతాలను రెచ్చగొట్టే వాళ్ళని ప్రశ్నించండి. ఇప్పటికైనా ఇన్ని రోజులు మీరు ఆ పని చేయలే. కానీ మీరు చెప్పుకుంటారు నేను ప్రశ్నించినందుకు కేసులైనాయి అని. ఇన్ని రోజులు మీరు ఆ పని చేస్తలేరు. ఇప్పటికైనా ప్రశ్నించమని నేను కోరుకుంటున్నా.